ఇక పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో ఏపీ సీఎస్ సాయి ప్రసాద్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. త్వరితగతిన పోలవరం పూర్తి విస్తరణ పనులపై చర్చించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, ఏంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశం జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. అది ఎలాంటి సమావేశం, ఏ అంశాలకు సంబంధించి అక్కడ చర్చ జరుగుతోంది, ఎలాంటి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది? స్వామి, పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలో ఉదయం 12 గంటలకు కీలక సమావేశం ప్రారంభమైంది. కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు నేతృత్వంలో సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి ఏపీ సీఎస్ సాయి ప్రసాద్, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా పోలవరం త్వరితగతిన పూర్తి చేసే లక్ష్యంగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, ముఖ్యంగా పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి. ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. అదేవిధంగా R&R ప్యాకేజ్ తో పాటు రీహాబిలిటేషన్ కి సంబంధించిన అంశాలను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్న నేపథ్యంలో విస్తరణకు సంబంధించిన పనులపై కూడా కీలక సమావేశం అయితే ఇంకా కొనసాగుతుంది. మరో గంట పాటు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నాయి. అయితే మొదట ఒక ఇంటర్నల్ మీటింగ్ అని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ స్థాయి అధికారులు రావడంతో కూడా ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న అంశాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 2020 నాటికి, అంటే ఈ ఏడాది నాటికి దాదాపు 87% కంటే ఎక్కువ స్థాయిలో కూడా ఇప్పటికే పోలవరంకి సంబంధించిన పనులు కూడా పూర్తయిన నేపథ్యంలో ఇక స్పిల్వే, కాపర్ డ్యాము, కాలువల నిర్మాణం పనులకు సంబంధించిన ముమ్మర అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ప్రాజెక్టు అథారిటీకి సంబంధించిన నిపుణుల పురోగతి, అదేవిధంగా ఇతర అంశాలపై కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా సాగునీటిని రాష్ట్రానికి రాయలసీమ లాంటి కరువు జిల్లాలకు నీళ్లు అందించడం లక్ష్యంగా కూడా పోలవరం లాంటి ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలవరానికి సంబంధించి అనేక పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ఖర్చు చేసిన నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతుందని చెప్పాల్సింది. గతంలో కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయలు కూడా నాటి సందర్భం పెండింగ్ ఉంటే ఆ సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా వచ్చి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసి అనంతరం పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంపైన కూడా స్పష్టత ఇస్తూ దానికి సంబంధించిన అంశంలో ప్రాజెక్ట్ ను వీళ్ళని త్వరగా కూడా పూర్తి చేయాలనే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి పాలకులో భాగంగా ఈ రోజు ఒక కీలక సమావేశం చేస్తుంది. సుదీర్ఘంగా జలశక్తి కార్యదర్శితో దాదాపు 4 గంటల నుంచి కూడా ఈ సమావేశం అయితే కీలకంగా కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే సమావేశానికి సంబంధించిన అంశాలను మాత్రం ఇక్కడ కూడా వివరించాలని పరిస్థితి నెలకొంది. దానిపైన నేరుగా ముఖ్యమంత్రిలోనే ఒక సమావేశం ఏర్పడేసి మొత్తం ఈ రోజు జరిగిన సమావేశాన్ని కూడా వివరించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారులు కింద స్థాయి వరకు కూడా ఇప్పటి వరకు జరుగుతున్న పనులు, చేపడుతున్న పురోగతి, అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థలు ఎంతో ఫాస్ట్ గా వర్క్ చేస్తున్న అంశాలపైన కూడా అటు జలశక్తి కార్యదర్శి కాంతారావు కూడా వివరిస్తున్న నేపథ్యంలో ఇక పెండింగ్ లో ఉన్న నిధులు కావచ్చు, కొత్తగా వివిధ పోలవరంలో వివిధ పనులు చేపడుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాలపైన కూడా సుదీర్ఘంగా అయితే ఒక చర్చ జరుగుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.